నార్సింగి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్నారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులతో నీరు లభించి రైతులు సమృద్ధిగా పంటలు పండిస్తున్నారని తెలిపారు. రైతుల ధాన్యం నిల్వ కోసం గిడ్డంకులు నిర్మించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా కొత్త గిడ్డంకులు నిర్మించలేదని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వేసంగి వర్షాకాలం మరి 2 పంటలకు సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వము మరి కొనుగోలు చేయడము ఒక ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. మరి గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా మరి గోడామ్స్ కట్టించి ఈ కొనుగోలు కేంద్రాలను పెట్టి మరి పిఎస్సిఎస్ కానీ ఐకేపీ కానీ వీటి ద్వారా మరి కొనుగోలు చేసి గోడాంలలో పెట్టేది. గతంలో ఏ గ్రామం పోయినా, ఏ మండలం పోయినా, ఏ జిల్లాలో కూడా గోడాం సరిగా లేకుండే. మరి లక్షలాది మరి నాకు తెలిసి దాదాపు ఒక 2 కోట్ల ఎస్ఎఫ్టీ గోడామ్స్ కట్టిన ఘనత మరి అప్పటి ప్రభుత్వానికి. స్థలాలు కనబడతలేవు. మరి మా రైతులందరూ కూడా పండించిన పంట 6 కాళ్ళు పండించిన పంట ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక వర్షాలు పడి వడగళ్ళ వాన పడి రోడ్ల